ఉన్న ఖాళీలన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 17 నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా సో ఇలా చాలా విషయాలు మరి ఎవరు చేయొద్దన్నారు? కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి, పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహిస్తున్నారు. మళ్ళీ ఏమని చెప్పిండు? డిఎస్సి ఉద్యోగాలు 1:100 ఇస్తానని చెప్పని ఎక్కడ చెప్పిండు? మన చిక్కడపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ దగ్గర కుర్చీ చేసుకొని కూర్చొని. గ్రూప్ 2 2,000 ఉద్యోగాలు అన్నాడు, గ్రూప్ 3 3,000 ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడ పోయినాయి? ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు? ఏదైతే కాంగ్రెస్ సంస్కృతి గత 60 సంవత్సరాల అధికారంలో ఉండి చేసినటువంటి దానికన్నా అధ్వానంగా ఈనాడు తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావం జరగడమే నిధులు, నియామకాలు, నీరు అనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమము 1969లో మొదలైనటువంటి ఈ ఉద్యమము ఒకటే రోజు హ్యాబిట్స్ దగ్గర బృందావన హోటల్ ముంగట 369 మంది అమరులైనటువంటి పోలీసు యొక్క కాంగ్రెస్ చేతిలో అమరులైనరు ఆనాడు విద్యార్థులు 369. రెండవ దశలో జరిగినటువంటి ఈ ఉద్యమంలో 1,200 మంది అమరులైనరు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం గురించి. ఎందుకు నువ్వు ఈ విషయం మీద స్పష్టంగా 8 మాసాలు అవుతున్నా కానీ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు నోటిఫికేషన్ జారీ చేయడం లేదు? మళ్ళీ బీఆర్ఎస్ లాగానే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కోర్టు నుంచి స్టే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావు అన్నటువంటిది మాకు తెలుస్తుంది. కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తావా, అమెండ్మెంట్ తీసుకొస్తావా, అసెంబ్లీలో బిల్ తీసుకొస్తావా, కోర్టుకు వెళ్ళి ఎవరు స్టే తీసుకొచ్చినా కానీ ఈ ఉద్యోగాల భర్తీలు మేము చేస్తాము అన్నట్టు నువ్వు గ్యారంటీ ఇవ్వాలని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ నిరుద్యోగుల విషయంలో మేము మాట్లాడుతున్నాం. ఏం పాపం చేసినరే వాళ్ళు? 6 మాసాలు ఓపిక పట్టినారు. గత నెల రోజుల నుంచి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మిమ్మల్ని నిద్రపోయినటువంటి మిమ్మల్ని లేపుతున్నారు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్నటువంటి ప్రేమ నిరుద్యోగులైనటువంటి యువకుల మీద నీకు లేదు. ఎందుకని అంటే మేము మాటలు చెప్తాం కానీ పనులు చేయమన్నట్టు. ఎన్ని మాటలు చెప్పి 400 గ్యారంటీలు ఇచ్చాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో. 6 గ్యారంటీలు ఎంబడే అమలు చేస్తాను, ప్రమాణ స్వీకారం రోజునే సంతకం పెడతాను. ఏమైంది? గ్యాస్ సిలిండరు 500 రూపాయలది ఎక్కడ పోయింది? ఎవరు చేయొద్దన్నారు? రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు. ఇప్పుడేం తిరకాసు పెడుతున్నాడు, కమిటీ చేసి. అయ్యా నువ్వు ఇంతకుముందే ధరణిలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి ఒక కమిటీ చేశావు. ఏమైంది 8 నెలలు? అది ఎందుకు అమలు చేయడం లేదు? దాని మీద స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు? అంటే ఏ రకంగా అయితే కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో మొదటి రోజు మాట్లాడినటువంటిది ఇందిరమ్మ ఇళ్లల్లో జరిగినటువంటి అవకతవకల మీద నేను మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళందరినీ జైలు పంపిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని జైలుకు పంపిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఆనాడు కేసీఆర్ గారు నీరు గార్చిండ్రంటే కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా తన పార్టీలోకి పంపినటువంటి సాంప్రదాయం ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉంది. అదే రకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా
ఏవైతే ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనులని కరప్షన్ మీద వేసినటువంటి కమిషన్లు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వంతో ఆపోజిషన్ వాళ్ళతో కుమ్ముక్కై, ముఖ్యంగా కేసీఆర్ గారితో కుమ్ముక్కై ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలందరినీ కూడా పార్టీ ఫిరాయింపేటట్టు ఈనాడు చేస్తున్నటువంటిది స్పష్టంగా మన కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకే టెలిఫోన్ ట్యాపింగ్ లోపల నువ్వు ఇన్ని రోజులు సని చేస్తున్నావు కదా, అధికారుల మీద దండయాత్ర చేస్తున్నావు, కానీ దాన్ని ఎవరైతే ఉసుగొల్పినటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కాళేశ్వరం ఏమైంది? మిషన్ భగీరథ ఏమైంది? రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం ఏమైంది? ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటి మీద ఎలక్ట్రికల్ దాని మీద వేసావు, పవర్ దాని మీద, కాళేశ్వరం దాని మీద వేశారు రిటైర్డ్ జడ్జితోని నత్తనడక నడుస్తుంది. అది అన్నీ కూడా కేసీఆర్ రేవంత్ కలిసి ఆడుతున్నటువంటి నాటకము. ఎందుకు ప్రభాకర్ రావు గారు ఉన్నటువంటి ఇలా పొద్దున కూడా ప్రెస్లో టీవీలలో చూసాం, ఏమని వచ్చింది, నాకు క్యాన్సర్ రోగంతో నేను బాధపడుతున్నా, నేను వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకు సహకరిస్తానంటున్నాడు. క్యాన్సర్ రోగం ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏ రోగం వచ్చింది క్యాన్సర్లో? ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా? ఏంది నాటకం? ఒక్క మాట ఈనాడు కేసీఆర్ ఇది పాల్గొనడానికి దీంట్లో అని చెప్పని రేవంత్ రెడ్డి గారు అంటున్నారా? తన పదవి గురించి చూసుకుంటున్నాడు, తన పార్టీ ప్రెసిడెంట్ పోకుండా చూసుకుంటున్నాడు, తన ముఖ్యమంత్రి సీటుని ఖాయం చేసుకోవడానికి ఢిల్లీ, హైదరాబాద్, ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళండి ఈ 8 నెలల్లో ఢిల్లీకి? ప్రభుత్వం మీద పట్టు లేనటువంటి ముఖ్యమంత్రి, పార్టీ మీద పట్టు లేనటువంటి ముఖ్యమంత్రి ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని ట్యాక్స్లు వేస్తున్నాడు? ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్. తెలుస్తలేదా? జనాలు చూస్తలేరా? ఏమి శ్వేతపత్రము, ఈ యొక్క ప్రభుత్వం యొక్క శ్వేతపత్రము అకౌంట్స్ ఏదైతే ఫైనాన్స్ మీద స్వయాన అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు అనౌన్స్ చేశారు. ఏం చర్యలు తీసుకుంటున్నారు చెప్పండి? గొర్రెల దాంట్లో ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇక్కడ జరిగింది అవకతవకలు అన్నాడు. ఏం చర్యలు తీసుకున్నాం చెప్పండి? ఫైల్ను గాలబెట్టారు. ఏం చర్యలు తీసుకున్నాం? అంటే చివరికి మీరు వాళ్ళు ఒకటే అనేది ఈనాడు ప్రజలకు తెలుస్తుంది. ఏమని చెప్పావు? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా, కాలేజ్ అమ్మాయిలందరికీ ఎలక్ట్రికల్ స్కూటీ ఇప్పిస్తాడు. ఎక్కడ పోయింది? మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఎందుకని ఇవ్వడం లేదు? ఎవరు ఇవ్వద్దన్నారు? ఎవరైతే నిరుద్యోగులైనటువంటి యువకులకు, యువతులకు అందరూ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఎందుకు ఇవ్వలేదు? ఏమైంది? ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్లకు 1,1116లతో పాటు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు. ఎందుకు ఇవ్వలేదు? ఎవరు ఇవ్వద్దన్నారు? రైతులకు 2 లక్షల రూపాయలు